ఏం పేరు అన్న మీ పేరు? లోకేష్. ఏం పని చేస్తారు? ఇస్తారాకుల ఫ్యాక్టరీ ఉంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఉచిత పథకాలు పెట్టకుండా అంటే అదే మేలు. ఉచిత పథకాలు పెట్టడం వల్ల రోడ్లు లేవు, సరిగ్గా డ్రైనేజ్ లేదు, జనాలకు ఎటువంటి ఉపయోగం లే. ఉచిత పథకాలు పెడితే 100కి 10 మందికి తగ్గుతాయి, మిగతా 90 మందికి రావు. మిగతా 90 మంది సామాన్య ప్రజలు నష్టపోవాల్సిందే. వచ్చినోడు బాగానే ఉంటాడు, రానోడు బాధపడుతూ ఉంటాడు. మీరు ఉచిత పథకాలలో డ్రైనేజీలు లేవు, నీటి వసతి లేదు, ఇక్కడ కనీసం కరెంటు లైన్లు లేవు, 3 ఫేస్ లేదు, ఇక్కడ అప్ అండ్ డౌన్ కరెంట్ వస్తుంది, వారానికి 10 రోజులకు ఒకసారి కరెంటు, టీవీలు కాలిపోతూ ఉంటాయి, ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి. అది ఈ లైన్లో సమస్య. నీటి సమస్య ఉండదు, నీటి పైప్ లైన్ సరిగ్గా లేదు, ఒకరోజు వస్తే 4 రోజులు రావు. ప్రభుత్వం మారితే బాగుంటుందా? మారితే మంచిదే. మారినా కూడా ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉచిత పథకాలు, ఉచిత బస్సు 100% అది వృధా. ఉచిత బస్సు పెట్టడం వల్ల దాదాపు ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ నష్టపోతారు. ఆయన చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరు పెట్టినా కూడా ఉచిత బస్సు అనేది చాలా హేయకరమైన చర్య. అది ఉచిత బస్సు ఆటో వాళ్ళు దాదాపు ఆ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మంది రోడ్డు పడాల్సిన పరిస్థితి. ఒక్కరి కూడా వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయలు ఆటో ఈఎంఐ కట్టుకోవడానికి కూడా సరిపోదు. ఇంట్లో భార్య పిల్లల్ని ఏ విధంగా పోషించుకుంటారు? కనుక ఈ ఉచిత పథకాలు తీసేసి ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెడితే మంచిదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆయన ఎందుకంటే రాజధాని సగంలో నిలబడిపోయింది, మిగతా రాజధానుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కనుక ఉన్న రాజధాని డెవలప్ చేస్తే మేలని మేము అనుకుంటున్నాం. ఏం పేరు? మోపాల్. ఏ ఊరు మీది? పెద్దబసల. ఏం పని చేస్తారు? వ్యవసాయం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వచ్చాయంటే మేము నీ అభిప్రాయం ఏది వస్తే బాగుంటుంది? ఏదొచ్చని చెప్పటం నేను. అంటే ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలలో వైసీపీ ఉండింది కదా, ప్రభుత్వం బాగుందా? వేరే ప్రభుత్వం వస్తే బాగుంటుందా? ఏదో ప్రభుత్వం చెప్పు. ఏ ప్రభుత్వం వచ్చాయంటే మనం చెప్తే ఏడవుతుందా చెప్పు. మనం ఏం రావాలనుకుంటాం, వచ్చాదా? రాదు కదా. ఏది రావాలనుకుంటున్నావు? కాదు, ఏది రావాలనుకుంటాం, వచ్చాదా? రావు కదా. నీ మనసులో మాట ఏంటి? నీ మనసులో ఏమన్నా తప్పేం లేదు. ఏది రావాలనుకుంటున్నావు? జగన్ రావాలనుకుంటున్నాం. ఎందుకు రావాలనుకుంటున్నావు? ఏం మంచి జరిగిందని రావాలనుకుంటున్నాం. ఏం మంచి జరిగింది? మాకు జరిగిందని అనుకుంటున్నాం. అది ఏంటి? ఏదో మాకు వచ్చినది, ఇంకా అవన్నీ చెప్పాలన్నా. ఏమొచ్చాయి? ఏ పిల్లలకు అందుకు బడికి అందుకు ఫీజులు వచ్చినాయి, విద్యార్థి అవి డాకరాటి అవి వచ్చినాయి అంతే. ఏం పేరు అన్న మీ పేరు? శివారెడ్డినా. ఏం పని చేస్తారు? లారీ ఓనర్. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎన్డీఏ కూటమి. ఎందుకు? ఈ చంద్రబాబు నాయుడు వచ్చే డెవలప్మెంట్ ఉంటుంది, ఏదైనా ఉద్యోగాలు వస్తాయి, ఇంకా కొన్ని మనకు ఇది బ్రాహ్మణ స్టీల్ రాకపోయా అది డెవలప్మెంట్ చేస్తాను, అదే అంటే సార్ చెప్తాడు. ఇలా వచ్చే డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీ బాగుపడుతుంది. అంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదా? వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? పథకాలకు అందరికీ లెక్కలు ఇచ్చింది. నీ సంసారం నువ్వు 1,00,000 రూపాయలు నువ్వు ఆదాయం వచ్చే 2 లక్షలు నువ్వు అప్పు చేసేట బాగుపడుతుంది నీ సంసారం. మంది కూడా అంతే. ఇప్పుడు గవర్నమెంట్ 10 రూపాయలు ఆదాయం సృష్టించి 5 రూపాయలు పెంచితే బాగుంటుంది. 10 రూపాయలకి 20 రూపాయలు అప్పు చేసి ఏమొస్తుంది? 10 రూపాయలకి 20 రూపాయలు అప్పు చేసాడు జగన్. ఏం ఎట్టా బాగుపడుతుంది నా సంసారం? బాగుపడదు. మన సంసారం మాదిరి మన గవర్నమెంట్ కూడా అంతే. ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం 1,00,000 రూపాయలు ఉంటే 50,000 ఖర్చు పెట్టుకుని 50,000 మిగిలించుకోవాలా. 1,00,000కు 2 లక్షలు అప్పు చేసి నువ్వు ఎట్ట పోతుంది? ఇది ఏ విధంగా పోతుందని పరిపాలన అర్థం కాకుండా. అదే చంద్రబాబు నాయుడు ఉంటే లోటు బడ్జెట్ అనేది లాస్ట్ 5 ఏళ్ళకి వచ్చే వాళ్ళకు కొంచెం మెరుగు చేసి పోయాడు. అదే జగన్కు లోటు బడ్జెట్ ఉంటే ఇంకా డబల్ చేసింది ఆ రోజుల్లో. చంద్రబాబు నాయుడుకు జగన్కు అంత తేడా ఉంది పరిపాలనలో. ఏం పేరుమా మీ పేరు? లలిత. ఏం పని చేస్తారు? కూలి పని. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు? మాకు ఆయనే కాబట్టి. ఏమి ఇచ్చారు? ఏమి లే, అన్ని ఇస్తాడు కాబట్టి. ఏమేమి ఇచ్చారు అన్ని? ఏమి ఇలే, ఇప్పటికేం బాగానే చూస్తున్నాడు. ఆయనే జగనే రావాలని. జగన్ వస్తేనే బాగుంటుంది. మీ ఏరియాలో అభివృద్ధి బాగుందా? రోడ్లు, డ్రైనేజ్, కాలువలు, లైట్లు? కాలువలు లేవు, ఊరికి రోడ్డు బాగుంది, సత్తలన్నీ ఉన్నాయి. ఏం పని చేస్తున్నారు మీరు? బెల్లారి పని. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్. ఎందుకులా? మాకు రైతు భరోసా వచ్చింది, 18 వస్తుంది, అమ్మఒడి వచ్చింది, పిల్లలు చదువుకుంటున్నారు, ఆరోగ్యంగా బాగున్నాం.
అన్నీ వస్తున్నాయి సార్ చేయూత. అందుకని ఈ ప్రభుత్వమే జగనే. ఏం పథకాలు అందే మీకు? రైతు భరోసా, అమ్మఒడి, పిల్లలకు చదువులకు ఇచ్చాను, నేను వేసాను లెక్క. అంటే ఇంకా అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి బాగుంది సార్. అంటే ఈ ప్రభుత్వంలో ఇసుక దొరకడం లేదు, మీరు బెల్లర్ వర్క్ చేసే వాళ్ళకి అంటున్నారు, నిజమేనా? చూడండి సార్, ఇసుకకే ఉన్నాయి పనులు బాగున్నాయి, పనులు బాగుంది కానీ మాకైతే ఏం లోటు లేదు. వర్షాలు బాగా పడుతున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, అన్ని విధాలా బాగుంది. నా పేరు యేషఫ్ సార్. ఏం పని చేస్తారు మీరు? మంటి పని చేస్తాం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వచ్చినే బాగుంది. ఎందుకు? పథకాలు బాగున్నాయి సార్. ఏం పథకాలు ఇచ్చారు? పిల్లలకు చదువుకోనికి బాగానే ఉన్నాయి. నా పేరు ఇసాక్నా. ఏం పని చేస్తారు? ఈ పని మట్టి పని. అది చెప్పండి. మట్టి పని చేస్తాం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ సార్ మాకైతే ఈ ప్రభుత్వంలో అన్ని లబ్ధి పొందినాం మేము. మా నాన్నకి హార్ట్ ఆపరేషన్ జరిగింది, ₹1,00,000 డబ్బులు పడింది. మాకు 18,750 వస్తుంది. ఇంకా మా వచ్చేసి పెన్షన్ వస్తుంది మా నాన్నకు. ఇంటికే ప్రాబ్లం లేదు. వడ్డీ డబ్బులు డాక్రాది పడుతుంది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇదే వచ్చే పాట అనుకుంటున్నాను. జగన్ ప్రభుత్వమే బాగుంది. మీ పేరు? సార్ జమాల్. మీరు ఈ పని ఏం పని చేస్తారు? బెల్ల తాపి పని. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 15-20 ఏళ్ళు అవుతుంటాలి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచి జరుగుతుంది? వైసీపీ వచ్చే మేలు అనుకుంటున్నాం. ఎందుకలా? ఇంకా అన్నీ చేసాడు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడా, ఇన్ని చేసాడు, ఇన్ని ఆయన కన్నా 200 అప్పు తెచ్చాడు కదా, ఈయన వచ్చే మేలని అట్లా ప్రచారం. ఇప్పుడు ఇసుక దొరకడం లేదు అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో. ఇసుక అంతా దొరుకుతుంది సార్. ఇంకా అన్ని రకాలుగా చేయాలంటే అటు తెచ్చాడు, ఏ ప్రభుత్వం చేయలేదు. సంజయ్ రెడ్డి. ఏం పని చేస్తారు? వ్యవసాయం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఎప్పుడు ఒకటే ప్రభుత్వం, తెలుగుదేశం రావాలనుకుంటున్నాం. ఎందుకు అట్లా? ఇది స్విచ్ మేలు చేస్తానంటే చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ఈ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఏం చేయలేదా ప్రజలకి? మా పొలం ఎక్కువ ఉన్నది, రేషన్ కార్డు పోయినాయి, ఏం పడలేదు. విద్యా దీవెన, వసతి దీవెన అవి పడలేదు. For more videos like this, subscribe Big TV channel.